దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ గజానన మహారాజ్ దిగంబర శ్రీ గజానన విజయము అధ్యాయము 22వ భాగము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హింగణి నివాసి యాదవ్ గణేష్ సుబేదార్ అనే సజ్జనుడొకడు వరహాడ ప్రాంతంలో పత్తి వ్యాపారం చేసేవాడు. ఒకసారి అతనికి వ్యాపారంలో 10,000 నష్టం వచ్చింది. దానితో అతడు చింతితుడు దుఃఖితుడు అయ్యాడు. అయినా వ్యాపారం విడిచిపెట్టలేడు కదా. వ్యాపారంలో లాభం వస్తుందని ఆశను అతడు వదిలేశాడు. కానీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఖాళీ లేకుండా వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. పని మీద వార్ధా వచ్చి వినాయక్ ఆసిర్కర్ అనే వాని ఇంట ఒకసారి మకాం వేశాడు. ఇంతలో ఒక బిచ్చగాడు బిచ్చం అడుక్కుంటానికి వచ్చాడక్కడికి. అతడు బీదవాని వేషంలో ఉన్నాడు. చేతనొక పెద్ద కర్ర, నెత్తిన ఒక మాసిపోయిన ఉన్ని టోపీ ఉన్నాయి. వృద్ధాప్యం వలన శరీరం వణుకుతోంది. వాణ్ణి చూస్తూనే ఆసిర్కర్ క్రోధితుడయ్యాడు. వాడితో వెనక్కెళ్ళు, అక్కడ నీకు బిచ్చం దొరుకుతుంది, ముందుకు రాకు అన్నాడు. అయినా యజమాని మాటలు విననట్లుగా వరండాలోకి వచ్చి యాదవ్జీకి దగ్గరగా కూర్చున్నాడు. కొంచెం బిచ్చం వెయ్యండి అని తన భిక్షాపాత్రని యాదవ్జీ ముందుంచాడు. వీడెంత సిగ్గుమాలినవాడు, వద్దంటున్నా దగ్గరకొచ్చి కూర్చున్నాడు అనుకున్నాడు మనసులో. అతన్ని కొంచెం పరికించి చూస్తే అతడు షేగావ్లోని రాజయోగి శ్రీ గజానన స్వామి వలె కనిపించాడు. శ్రీ గజానన స్వామి వలె కనిపించాడు యాదవ్జీకి. తేజస్సు కలిగిన కళ్ళు, స్వామి వలె స్వచ్ఛమైన మాట. కానీ ఇతన్ని శ్రీ గజాననులు అనుకుందామంటే వారు శాంతించి చాలా కాలమైంది కదా, మరి ఇప్పుడెలా కనిపించగలరు? ఏమైనా కానీ ఇతన్నే శ్రీ గజాననులనుకొని కొన్ని పైసలెందుకివ్వరాదు? బిచ్చగాడు ఇచ్చిన పైసలు తీసుకొని గజానన స్వామి కోసం ఇంకొన్ని పైసలిస్తే బెల్లం ప్రసాదంగా పంచిపెట్టబడుతుంది కదా. బెల్లం ప్రసాదం పంచుతానని ఇప్పటికెన్నిసార్లు మొక్కావు, కానీ నేడు నువ్వు ముందు వెనకాడటం సహించేది లేదు. నీకు వ్యాపారంలో 10,000 నష్టం వచ్చింది. దాన్ని ఆలోచించే ఇంకా కొంత ధనాన్ని ఇవ్వు. తీయి జేబులోంచి పాకెట్టు అని ఇంకా ఇలా అన్నాడు. నువ్విచ్చిన దానితో నేను సంతుష్టుడనవ్వలేదు, ఇంకా కొన్ని రూపాయలివ్వు. యాదవ్జీ ఇంకా కొంత పైకాన్ని బికారీ చేతిలో ఉంచాడు. ఇంతలో వినాయక్ ఆసిర్కర్ ఏదో పని మీద లోపలికి వెళ్ళాడు. ఆసిర్కర్ వరండాలో యాదవ్ ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు ఆ బికారీ, గజానన స్వామిని గురించి నీకు అనుమానం ఎందుకు? బట్టలు విడిచి నా ఎదుట నిలబడు. నీ శరీరం పైన నా దృష్టి పడని, నీ రోగం అంతా ఇట్టే మాయమవుతుంది. అరే, నువ్వు నాకు కొడుకు వంటి వాడివి, నా ఎదుట సిగ్గుపడటం ఎందుకు? అలా అని యాదవ్ వెన్ను మీద చేత్తో రాశాడు. తరువాత ప్రేమతో అతని శరీరాన్నంతా తన చేత్తో నిమిరాడు. ఇంతలో ఆసిర్కర్ బయటికొచ్చాడు. యాదవ్ రావు నుంచి డబ్బు తీసుకొని బికారి వెళ్ళిపోయాడు. అతన్ని ఎంతో వెతికాడు, కానీ ఫలితం లేకపోయింది. కొంత ఆలోచించిన మీదట ఆ బికారి రూపంలోని వారు శ్రీ గజాననులే అనిపించింది. ఒకవేళ వారు శ్రీ స్వామియే అయి ఉంటే నా వ్యాపారంలో నేడు తప్పకుండా లాభిస్తుంది అని మనస్సులో ఆలోచించసాగాడు. ఇంతలో యాదవ్జీ ప్రతి బళ్ళు అన్నీ ఎంతో ఎక్కువ ధరకే అమ్ముడుపోయాయి. దీంతో యాదవ్ రావు ఎంతో ఆనందించాడు. బికారి రూపంలో వచ్చి శ్రీ గజాననులే నా కోరిక తీర్చారని స్పష్టంగా తెలుసుకున్నాడు. భక్తులలో దృఢనిష్ట ఉన్నట్లయితే స్వామీజీ నేడు కూడా వారిని రక్షిస్తారు. భావు రాజారాం కబర్ కాగావ్లో డాక్టరు కదా, అతనికి తల్హారాకు బదిలీ అయింది. అందుచేత స్వామి దర్శనార్థం తన కుటుంబంతో కాగావ్ నుంచి బయలుదేరాడు. సాయం సమయంలో వారంతా షేగావ్ చేరారు. దర్శనం కోసం వారు ముందుకు వెళ్ళసాగారు. ఇంతలో మఠాధిపతి అయిన బాలాభావు ప్రార్థన అయిన తరువాత అతనితో ప్రసాదం తీసుకుని వెళ్ళమన్నాడు. ఇవాల్టి వరకు ప్రసాదం తీసుకోకుండా ఎప్పుడూ వెళ్ళలేదు, మరి ఇవాళ నీ మనస్సులో ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చింది అన్నాడు. అదీ కాక నేడు ఉత్పాత దినం, అశుభముహూర్తం అంటారు అన్నాడు. బావు దాన్ని సమ్మతించాడు. నాకిప్పుడు చాలా ముఖ్యమైన పని ఉంది, రాత్రికి ప్రసాదం తీసుకుని వెడతాను, నేడు నన్నుండమని అనవద్దు అన్నాడు. భోజనం చేసి డాక్టరు తన కుటుంబంతో సహా ఆ రాత్రే ఎడ్లబండిలో వెళ్ళిపోయాడు.
రాత్రి ఘనాంధకారంలో నిండి ఉంది. పతి వియోగాన్ని భరించలేక శోకిస్తున్నట్లుగా ఉందా రాత్రి. ఇంతలోనే చమత్కారం జరిగింది. బండివాడు తల్హారా వెళ్లే దారి మరచిపోయాడు. దారి ఎవరినైనా అడిగి తెలుసుకోవటానికి ఎదురుగా ఎవరూ కనపడలేదు. దారి చాలా చిన్నది. దారికి రెండు వైపులా ముళ్ళ చెట్లు ఉండటం వలన అవి గుచ్చుకుంటున్నాయి. బండి చెరువు గట్టున నిలబడింది. ఈ పరిస్థితిని గ్రహించిన బండివాడు, అయ్యా, మనం దారి తప్పాము అన్నాడు. ఇది చూసిన కబర్కి ఏమీ తోచలేదు. అతడు క్రిందికి దిగి చూస్తుంటే ఎదుట విచిత్రంగానూ ఎప్పుడూ చూడనిది కనిపించింది. బండివాడి మీద మండిపడి వాణ్ణి దుర్భాషలాడాడు కూడా. అరే, నువ్వు తెలహారా వాడివే కదా అని నీ బండిని కట్టించుకున్నది. మరి నువ్వు మమ్మల్ని ఈ నిర్జన ప్రదేశంలోకి తెచ్చి పడేశావేమిటి? వచ్చేటప్పుడు తప్పతాగి వచ్చావా? దారి కూడా తెలియకుండా పోయింది నీకు. దారిలో నీకు నిద్ర వచ్చిందా ఏమిటి? నీకు తెలియకుండానే ఎడ్లు దారి తప్పాయా? తెల్హారాకు దారి నీకు తెలిసిందే కదా, మరి నీ బండి తప్పుడు దారికెలా వచ్చింది అన్న బాబు కటువచనాలు విని పాపం బండివాడు, సాబ్, నన్నెందుకు తిడతారు? నా చేత ఏ అపరాధమూ జరగలేదు. నేనెప్పుడూ తెల్హారా నుంచి బండిని తెస్తూ ఉంటాను. నాకు దారి చక్కగా తెలిసినదే కాబట్టి ఏ సమయంలోనైనా వచ్చిపోతూ ఉంటాను. ఎడ్లు కూడా అటూ ఇటూ పోలేదు, మరి అవి తిన్నగానే నడుస్తాయి. ఎదురుగా ఈ చెరువును చూసి ఆగిపోయినాయి. ఈ దారి తెల్హారాకు వెళ్ళేదైతే కాదనిపిస్తోంది అన్నాడు. బాబు కబర్ మనస్సులో అనుమానం కలిగింది. ఇది స్వామి చమత్కారమేమోనని. ఎందుకంటే నేను స్వామి ప్రసాదం స్వీకరించకుండానే వచ్చేశాను. బాలాబాబు చేసిన విన్నపాన్ని నేను విననేలేదు కాబట్టే నేను దారి తప్పాను. ఇప్పుడు సరి అయిన దారి ఎవడు చూపుతాడు అనుకొని అతడు ప్రార్థించసాగాడు. హే గజానన, ఈ భయంకర కాననం నుంచి నన్ను రక్షించేదెవరు? మీరే మమ్ము రక్షించేవారు అనేలోగానే చెరువు ఆవలిగట్టున ఎడ్లమెల్లో కట్టిన మువ్వల మోతలు వినపడ్డాయి డాక్టరుకి. దాంతో అతనిలోని భయం కొంచెం తగ్గింది. బండివానితో, ఇక్కడి నుంచి దారి ఎంతో దూరం లేదనుకుంటా. మువ్వల చప్పుడు వినిపించే వైపు బండిని తోలు అనగానే బండివాడు అలానే చేశాడు. అతి కష్టం మీద బండి మళ్లీ దారిలో పడింది. డాక్టరు వాకబు చేయగా అది షేగావ్ పొలిమేరలే అని తెలిసింది. అప్పుడు డాక్టరు బండివానిని బండి షేగావ్ వైపు తిప్పమన్నాడు. అరుణోదయ సమయానికి కబర్ మఠానికి వెళ్ళి బాలాబావుకు రాత్రి జరిగిందంతా చెప్పాడు. అంతా విని, అయిందేదో మంచిదే అయింది. స్వామీజీ నిన్ను కుముహూర్తంలో వ్యతిపాతంలో ముందుకు వెళ్ళనివ్వలేదు కాబట్టి ఇవాళ ప్రసాదం తీసుకొని రేపు తెల్హారా వెళ్ళండి. భక్తుడు ప్రసాదాన్నెప్పుడూ తిరస్కరించకూడదు. స్వామీజీకి నీవు నిజమైన భక్తుడవు కాబట్టి నిన్ను తిరిగి తీసుకొని వచ్చారు. ప్రభు కృపలేనిదే మానవ సంకల్పాలు పూర్తి కావు కదా. సిద్ధయోగుల మనస్సులో ఉన్నదే సఫలమవుతుంది. కాబట్టి వారిపై నమ్మకాన్నుంచి మానవుడు నిశ్చింతగా ఉండాలి అన్నాడు బాలాబావు. రెండవ రోజు ప్రసాదాన్ని తీసుకుని బాబు కబర్ తెల్హారా వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. ఇక ముందున్న విషయాన్ని జాగ్రత్తగా ఆలకించండి. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.